చూపిస్తాను. ఇది వచ్చేసి సారీ అనమాట. కంప్లీట్గా మొత్తం బనారస్ సారీ ఉంది. దీనిపైన బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వచ్చిందనమాట. దీనికి కస్టమర్ నాకు ఈ బ్లౌజ్ నెక్ అయితే ఇచ్చారు. దీనికి బ్రాడ్ నెక్ పెట్టాం, బ్యాక్ హై నెక్లో. పైన మాత్రం ఇలా పోట్లీస్ పెట్టాం అనమాట. పైన ఇలా 3 ఇంచెస్ డౌన్లో అండ్ ఇంకా నెక్ కింద ఇలా పోట్లీస్ పెట్టాము, గోల్డ్ పోట్లీస్. షార్ట్ హ్యాండ్స్ కదా, హ్యాండ్స్ కలర్తో ఇలా బాల్స్ పెట్టాము. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా. ఒక సింపుల్ బ్లౌజ్ నెక్ అనమాట ఇది. బ్యాక్ ఫ్రంట్ రెగ్యులర్ డీప్ నెక్కే. ఇంకోటి ఇలా ఫ్యాన్సీ శారీలో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి శారీ అనమాట. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి వర్క్ రెడీ వచ్చేసింది. బ్యాక్ నెక్ ఇలా వర్క్ వచ్చింది. అయితే బ్యాక్కి చాలా తక్కువ డీప్ ఉంది కదా అని జస్ట్ దీన్ని ఫ్రంట్ నెక్కి పెట్టేసాం. ఇలా ఫ్రంట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్స్కి ఏదైతే వర్క్ ఉందో అది హ్యాండ్స్కి పెట్టాము. బ్యాక్కి మాత్రం ప్లెయిన్ క్లాత్లో ఇలా స్కాలప్ కట్ చేసామన్నమాట హై నెక్లో. ఈ మధ్య మనం అన్ని సారీస్లో నెక్స్ ఇలా రెడీ వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న వర్క్స్ ఇచ్చి చిన్న నెక్స్ ఇచ్చేస్తున్నారు. అది ఏం చేయాలంటే మనం ఫ్రంట్ పెట్టుకోవడం బెస్ట్. బ్యాక్ ఏదైనా ప్లెయిన్ నెక్ డిజైన్ ఇలా నెక్ షేప్స్ పెట్టుకుని నెక్ డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. బ్యాక్కి మాత్రం ప్లెయిన్ పెట్టుకుని ఏదైనా నెక్ డిజైన్ పెట్టుకోండి. ఫ్రంట్ మాత్రం ఇలా ఫ్రంట్ వర్క్ పెట్టేసుకుంటే ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ కూడా ఏదైనా డీప్ నెక్లో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. అండ్ ఈ సింపుల్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.